హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద వీడియో. ఈ వీడియో వచ్చేసి శ్రీరామనవమి కంటే ముందు అప్లోడ్ చేసి ఉండాల్సింది. యాక్చువల్గా ఏం చేయమంటారు, నాకు కంప్యూటర్ హ్యాండిల్ చేసింది. ఫస్ట్ ఓఎస్ ప్రాబ్లం వచ్చింది, ఓఎస్ మార్చాను. వాన వల్ల పవర్ సర్జ్ వచ్చింది, దాంతో నా మానిటర్ పింది. దాన్ని రిపేర్ చేసుకుని వచ్చి చూస్తే ఈ వీడియోతో సహా ఇంకొక 4-5 వీడియోలు ఎడిటింగ్ చేస్తున్న వీడియోలు 90% దాకా కంప్లీట్ అయినాయి. ఒక 2 వీడియోలు వాటి ఫైల్స్ అన్నీ కరప్ట్ అయిపోయినాయి. వాటిని రికవర్ చేసుకున్నాను, అంటే అన్నీ రికవర్ అవ్వలేదు, కొన్ని రికవర్ అయినాయి. రికవర్ చేసుకునే వీడియోలని అంటే యాక్చువల్స్ అనుకున్న వీడియోలో రికవర్ అయిన వాటితో మేనేజ్ చేసుకొని వీడియోస్ అప్లోడ్ చేయాల్సి వస్తుంది. దానివల్ల ఇప్పుడు డిలే అవుతుంది వీడియో. ఐ హోప్ యూ విల్ అండర్స్టాండ్ దట్ అండ్ కీప్ సపోర్టింగ్ మీ యాజ్ యూ ఆల్వేస్ డూ. అండ్ ఈ వీడియోకి అనుకున్న ప్లాన్ కూడా వేరండి. యాక్చువల్గా నేను ఎలాగైనా శ్రీరామనవమికి హనుమత్ సమేత సీతారామ లక్ష్మణుల వారి విగ్రహాలు 4 విగ్రహాలు మామూలుగా మనం గుళ్ళో చూస్తూ ఉంటాం కదా, బ్రాంజ్తో ఉంటాయి. అలాంటి విగ్రహాలని ఎలాగైనా మట్టితో తయారు చేసి ఫైర్ చేసి శ్రీరామనవమికి మన ఛానల్లో సేల్ పెట్టాలనుకున్నాను. యాక్చువల్ ప్లాన్ ఇది. బట్ ఈ షెడ్ వర్క్లో పడి వర్క్ స్పీడ్గా జరగలేదు. అండ్ ఇంకొక తిక్కమక్క కూడా జరిగింది. ఈ వర్క్లో పడి మట్టి నానబెట్టాను. ఏ మట్టి నానబెట్టాను అనేది చూసుకోలేదు. బంకమట్టిలో ఒక 4-5 టైప్స్ ఉన్నాయి నా దగ్గర. అంటే ఒక్కొక్క టైప్ ఆఫ్ వర్క్కి ఒక్కొక్క టైప్ ఆఫ్ క్లే లెక్క ఉంటుంది. నేను నానబెట్టుకున్న క్లే వచ్చేసి ఈ విగ్రహాలకి సెట్ అవ్వదు. నేను చేయాలనుకున్న ప్రొసీజర్లో అనుకున్న విగ్రహాలకి సెట్ అవ్వదు. సో ఎలాగన్నా శ్రీరామనవమికి కనీసం వీడియో అప్లోడ్ చేద్దామని, అంటే ఈ క్లే సెట్ అవ్వదన్న రియలైజేషన్ ఎప్పుడు వచ్చిందంటే శ్రీరామనవమికి 2 days ముందు బొమ్మ చేస్తూ ఒక సైడ్ బొమ్మ చేస్తా అంటే ఇంకో సైడ్ క్రాక్లు వస్తుంది. ఎంత పంతం బట్టి చేద్దాం అనుకున్నా లేట్ అవుతానే ఉంది. సో సెట్ అవ్వదని రియలైజ్ అయిన తర్వాత 2 days గ్యాప్లో ఎలాగన్నా చేద్దామన్నా కూడా మట్టి నానబెట్టుకొని, అంటే మట్టి ప్రిపేర్ చేసుకొని బొమ్మ రెడీ చేసి దాని వీడియో షూట్ చేసి వీడియో ఎడిట్ చేసి అప్లోడ్ చేసే టైం సరిపోదు అన్న దీంతో ఫర్ ద సేక్ ఆఫ్ ద వీడియో, అంటే శ్రీరామనవమికి ఎలాగైనా వీడియో పెట్టాలన్నాను. అంటే కనీసం శ్రీరాముని వారి విగ్రహాన్నన్నా తయారు చేసి పెడదాము అని చెప్పేసి చేశాను. అండ్ అనుకున్న యాక్చువల్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో, అంటే హనుమత్ సమేత సీతారామ లక్ష్మణుల వారి 4 విగ్రహాలు ఎలా తయారు చేయాలనుకున్నానో దాన్ని అయితే కంపల్సరీ తయారు చేస్తాను. షెడ్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత నిమ్మలంగా కూర్చొని ఒక వీడియో అప్లోడ్ చేస్తాను తయారు చేసి. ఎంతమందికి ఆ వీడియో మీద ఇంట్రెస్ట్ ఉందో కమెంట్లో తెలపండి. నాకు కూడా కొద్దిగా జ్యూస్ వస్తుంది. అండ్ వితౌట్ ఎనీ డిలే ఈ వీడియో స్టార్ట్ చేద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు